ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఒకనాడు మార్గములో వెళ్ళుచుండగా, ఆయన ఆకలిగొని మార్గమధ్యలో ఒక అంజూరపు చెట్టును ఆయన చూసి, ఆ అంజూరపు చెట్టుకి ఆకులు ఉన్నందున ఆయన అంజూరపు చెట్టుకు దగ్గరకు వెళ్ళి, ఫలములేమైనా దొరుకుతాయేమో అని చెప్పి ఆయన చూచినప్పుడు, ఆయనకి ఆ అంజూరపు చెట్లో ఒక్క ఫలము గూడా కనబడలేదంట. ఆయనకు ఆ ఫలము కనబడనప్పుడు, ఆయన వెంటనే "నీవింక నీ జీవితకాలమంతా గూడా నీవు కాపు కాయకుందువు గాక" అని చెప్పి ఆయన శపించిన వెంటనే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయినట్లుగా కనబడుతూ ఉంటుంది. అయితే ఈ సందర్భం ద్వారా మనము తెలుసుకోవాల్సిందేంటయ్యా అంటే, ఆ అంజూరపు చెట్టు విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది. ఈనాడు దేవుడు మన వద్ద ఏమైనా ఫలములు దొరుకుతాయేమో అని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు. విశ్వాస జీవితంలో అడుగుపెట్టిన తరువాత, దేవుణ్ణి వెంబడించడం మొదలుపెట్టిన తరువాత, మనము అంచెలంచెలుగా ఎదుగుతూ, మొక్కగా మనము ఎదిగి ఫలములు ఫలించే స్థితికి మనం రావాలి. అయితే ఆ ఫలములు కనబడని యెడల ఆయన ఆ అంజూరపు చెట్టుని ఏ విధంగా అయితే శపించాడో, ఏ విధంగా అయితే ఎండిపోవును గాక అని చెప్పి, కాపు కాయకుండును గాక అని చెప్పి ఆయన శపించాడో, ఆ తీవ్రమైన, తీక్షణమైన ఉగ్రత మన మీదకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలు ఎదుగుతూ, రక్షణలో ఎదుగుతూ, ఫలములు ఫలించే స్థితికి, ఫలింపు కలిగిన స్థితిలోనికి రావాలి. మన యోహాను సువార్త 15వ అధ్యాయము 1 వచనం నుంచి మనం చూస్తే గనక, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఈనాడు ఫలింపు లేని జీవితము దేవునికి ఇష్టమైన జీవితము కాదు. ఫలింపు లేని భక్తి, ఫలింపు లేని విశ్వాసము దేవునికి ఇష్టమైనది గాదు. ఫలించని తీగలను ఆయన తీసి పారవేస్తాడంట. నా దేవుడు నీ దగ్గర ఫలింపు కోరుకుంటున్నాడు. ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన తరువాత, విశ్వాసంలో అడుగుపెట్టిన తర్వాత, రక్షణ మార్గంలో కొనసాగుతున్న తర్వాత నువ్వు ఎదిగి ఫలింపు కలిగిన జీవితంలోకి రావాలి. ఫలింపు కలిగిన స్థితిలోనికి రావాలి. ఫలింపని ప్రతి తీగను ఆయన పారవేస్తాడని చెప్పి మాట్లాడుతున్నాడు. మంచి ఫలములు ఫలింపని ప్రతి తీగను గూడా ఆయన తీసి పారవేస్తాడు. మన మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే గనక, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలింపు లేకపోతే గనక, అది నరకబడి అగ్నిగుండంలో వేయబడుతుంది. ఫలింపు లేకపోతే గనక, ఆ తీగ తీసి పారవేయబడుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఫలించే తీగ కంటైనా అది ఇంకా ఫలించాలని చెప్పి పనికిరాని తీగలను పీకి పారవేస్తాడంట. ఈనాడు నువ్వు ఫలించే స్థితిలో ఉన్నావా? అయితే నీలో ఏదైతే చిన్న చిన్నవి పనికిరాని తీగలు ఉన్నాయో వాటిని తీసివేస్తాడు. ఎందుకయ్యా అంటే నువ్వు ఇంకా ఫలించాలని, నువ్వు బహుగా ఫలించాలని చెప్పి ఆయన పనికిరాని వాటిని తీసి పారవేస్తాడని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని. ఆయన పనికిరాని తీగలను పీకి పారవేస్తాడు. నా దేవుడు నువ్వు మరి ఎక్కువగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. అసలు ఫలింపే లేకపోతే గనక ఆ తీగ తీసి పారవేయబడుతుంది. అసలు ఫలింపే లేకపోతే గనక ఆ అంజూరపు చెట్టు హ్మ్, శపించబడింది. నిజానికి అంజూరపు చెట్టుకు ఆకులు ఎన్నుంటే గనక దానికి సమానంగా ఫలాలుంటాయంట.
అంత విధంగా ఉంటుంది. ప్రతి ఆకుకి ఒక ఫలము ఉండే విధంగా ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభువారు దూరము నుంచి చూసినప్పుడు ఆ చెట్టుకి ఆకులు బాగా కనపడినియంట. ఆకులు కనపడినప్పుడు ఖచ్చితంగా ఫలాలు ఉంటాయని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చారు. కానీ అక్కడ ఒక్క ఫలము గూడా కనపడలేదు. ఆకులు మాత్రమే ఉన్నాయి. ఈనాడు చాలామంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే వేషధారణ కలిగిన వారుగా ఉన్నారు. ఆకులు ఉంటున్నాయి గానీ ఫలాలు లేవు. నేను దైవభక్తి కలిగిన వాడినే. నేను దేవుని సన్నిధికెళ్ళేవాడినే అని పేరుకు మాత్రమే చెప్పుకునేవారుగా ఉన్నారు గానీ, వారిలో దైవికమైన లక్షణాలు లేవు. దైవికమైన ఫలాలు లేవు. వాళ్ళు ఆత్మలో ఎదుగుదల లేదు. వేషధారులుగా కనబడుతూ ఉన్నారు. ఆ అంజూరపు చెట్టు గూడా వేషధారణంగా కనబడుతుంది. ఆకులు ఉన్నాయి గానీ, ఫలాలు లేవంట. ఆయన ఎరిగినవాడు. ఫలాలు ఉన్నాయేమో అని చెప్పి వచ్చి చూస్తే ఫలాలు లేవు. ఆ అంజూరపు చెట్టు శాపాన్ని కొని తెచ్చుకుంది. ఎందుకంటే ఫలింపు లేదు గాబట్టి, ఫలములు లేవు గాబట్టి. కాబట్టి ఈనాడు నువ్వు ఫలించిన వాడుగా నువ్వుండాలి. ఫలములు కలిగిన వాడుగా నువ్వుండాలి. ఆకులు మాత్రమే ఉంటే సరిపోదు, ఫలములు గూడా కావాలి. నువ్వు వేషధారణ ఉంటే మాత్రమే సరిపోదు, భక్తి గూడా ఉండాలి. దైవికమైన లక్షణాలు ఉండాలి. దైవికమైన ప్రవర్తన ఉండాలి. దైవికమైన మార్గంలో నువ్వు నడిచేవారుగా ఉండాలి. ఫలించే తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలనైనా పీకి పారవేస్తాడంట. నువ్వింకా ఎక్కువగా ఫలించాలని చిన్న చిన్నవి ఏమున్నాయో పని చేయనివన్నిటి గూడా ఆయన తీసి పారవేస్తాడంట. కాబట్టి మరి ఎక్కువగా నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. బహుగా ఫలించాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈనాడు నువ్వు ఫలింపు కలిగిన స్థితిలో ఉన్నావా? ఫలింపు లేనివాడుగా ఉన్నావా? ఫలములు లేకపోతే ఆ అంజూరపు చెట్టుకు పట్టిన గతే పడుతుంది. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుంది. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ ద్రాక్షావల్లకి తీగ గనక అంటుకట్టబడి తీగ దాంట్లో ఉంటే గనక, ఆ తీగకి ఫలములు లేకపోతే గనక ఆయన తీసి పారవేస్తాడంట. ఎందుకు? ఆ తీగ నాలో ఉంది గానీ ఫలములు లేవు. ఎందుకు? విశ్వాసులు నా బిడ్డలుగా ఉంటున్నారు గానీ, వాళ్ళు ఫలములు లేవు. ఆత్మ ఫలములు వాళ్ళు లేవు. ఆత్మ స్వభావాలు వాళ్ళు లేవు. దైవికమైన లక్షణాలు వాళ్ళు లేవు. ఫలింపు లేదు. తీసి పారవేస్తాడంట. అదే గనక అదింకా ఫలిస్తూ ఉంటే గనక, అదింకా బహుగా ఎక్కువగా ఫలించాలని చెప్పి దానికేం జేస్తాడంటే ఆయన, పనికిరాని వాటిని తీసివేసి, దానికి ఆహారము సమృద్ధిగా, నీరు సమృద్ధిగా వెళ్ళినట్లుగా ఆయన జాగ్రత్త పడతాడు. ఆ తీగకి వెళ్ళవలసిన పోషణ అందజేయబడులాగున ఆయన జాగ్రత్త పడతాడు. కాబట్టి నువ్వు ఫలించే తీగగా ఉందువుగాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా! ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపు కలిగిన జీవితంగా ఉండడానికి మీ సహాయము దయచేయండి నాయన. ఆత్మ ఫలములనైనా పొందుకునే భాగ్యము దయచేయండి ప్రభువా. అయ్యా ప్రభు మరి ఎక్కువగా ఫలించే కృప వీరందరికీ దయచేయమని కోరుకొనుచు ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.